నా వీడియోస్‌కి చాలా కామెంట్స్ వచ్చాయి. హెచ్‌సీఎల్‌లో ఓపెనింగ్స్ ఉన్నాయి చెప్పండి బ్రో అని చెప్పి. ఫైనల్‌గా హెచ్‌సీఎల్ వాళ్ళైతే జీఈటీ రోల్‌కి హైర్ చేస్తున్నట్టు అఫీషియల్‌గా నిన్నైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నేను అఫీషియల్‌గా లింక్డ్ఇన్‌లో హెచ్‌సీఎల్ హెచ్‌ఆర్ ఒక పోస్ట్ అయితే చేసింది. జీఈటీ రోల్‌కి హైర్ చేస్తున్నారు. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి అని చెప్పి. సో అది ఏంటనేది ఇవాల్టి వీడియోలో అయితే కంప్లీట్‌గా చూస్తాము. అండ్ అలాగే నా ఛానెల్‌ని డైలీ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఛానెల్ మెయింటైన్ చేస్తూ 500 సబ్స్క్రైబర్స్ లోపల వాళ్ళు గాని ఉంటే నాకు ప్రమోట్ మై ఛానల్ అని చెప్పి కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. నేను టాప్ 2 కామెంట్స్‌ని పిక్ చేసుకొని వాళ్ళ ఛానెల్‌ని ఫ్రీగా ప్రమోట్ చేయడానికి నా నెక్స్ట్ వీడియోలో ఫ్రీగా ప్రమోట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. టాప్ 2 కామెంట్స్‌ని పిక్ చేసుకుంటా. దగ్గర నాకు నచ్చిన కామెంట్స్‌ని 2 కామెంట్స్‌ని తీసుకుంటాను. సో ఇక వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూద్దాము. పదండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. నేను వీడియో ముందుగా చెప్పినట్టు హెచ్‌సీఎల్ వాళ్ళు జీఈటీ రోల్‌కైతే వాళ్ళు హైర్ చేస్తున్నట్టయితే అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే పంపించారు. సో అది ఏంటో ఎవరెవరు ఎలిజిబుల్ అనేది మనం ఇవాల్టి వీడియోలో అయితే కంప్లీట్‌గా చూస్తాము. ముందుగా మన ఛానెల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. మీ యొక్క చిన్న సపోర్ట్ నాకు ఇలాంటి వీడియోస్‌ని ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి అయితే నాకు మంచి ఎనర్జీని ఇస్తుంది. సో చిన్న సపోర్ట్ గైస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియోని ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే. ఇక పోస్ట్‌లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ హెచ్ఆర్ అనేది పోస్ట్ చేసింది మనకి లింక్డ్ఇన్‌లో చూడండి. హెచ్‌సీఎల్ టెక్ ఈస్ హైరింగ్ అని చెప్పి అయితే వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. హెచ్‌సీఎల్ టెక్ అనేది వాళ్ళు జాబ్ టైటిల్ నేను చెప్పినట్టు గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ జీఈటీ రోల్ అనమాట ఇది. జీఈటీ రోల్‌కి వాళ్ళు హైర్ చేస్తున్నారు. హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్, బీఈ, సీఎస్‌సి వాళ్ళు క్లియర్‌గా స్పెసిఫికేషన్ మెన్షన్ చేశారు. సీఎస్‌సి వాళ్ళు గాని, ఐటీ వాళ్ళు గాని, త్రిబుల్ ఈ వాళ్ళు గాని, ఈసీ వాళ్ళు గాని. సో బ్యాచెస్ ఓన్లీ వాళ్ళు 2024కి హైర్ చేస్తున్నారు. మస్ట్ హ్యావ్ 70% అండ్ అబోవ్ అని చెప్పి అకాడమిక్స్‌లో అని చెప్పి వాళ్ళైతే క్లియర్‌గా మెన్షన్ చేశారు. విల్లింగ్ టు వర్క్ ఇన్ ఎనీ లొకేషన్స్ విత్ ఇన్ ఇండియా. వీళ్ళు ఇది పాన్ ఇండియా వైస్‌గా అయితే వాళ్ళు హైర్ చేస్తున్నారు కాబట్టి విల్లింగ్ టు లొకేట్ అని చెప్పి ఏ లొకేషన్‌కైనా మీరు రెడీగా ఉండండి అని చెప్పి అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చెప్పినట్టయితే మస్ట్ బి క్యాట్ సర్టిఫికేట్ ఫ్రమ్ సర్వీస్ నౌ. సర్వీస్ నౌ మీద మీకు క్యాట్ సర్టిఫికేట్ గాని ఉంటే మాత్రం ఇది ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. సో దీని యొక్క లింక్ అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. తప్పకుండా క్లిక్ చేసి చూడండి. హెచ్‌సీఎల్ నేను కూడా హెచ్‌సీఎల్ ఎంప్లాయీని కాబట్టి చెప్తున్నా. వాళ్ళు సెపరేట్‌గా యూఆర్ఎల్ ఇచ్చి మొత్తం టైప్ చేయండి అని చెప్పరు. వీళ్ళు గూగుల్ ఫార్మ్‌ని మెయింటైన్ చేస్తారు. ఆ గూగుల్ షీట్‌లో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి గూగుల్ షీట్‌ని సబ్మిట్ చేస్తే వాళ్ళకి రెస్పాన్స్ వెళ్తది. ఆ రెస్పాన్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఇంటర్వ్యూ కాల్స్ గాని, లేదా రిటన్ ఎగ్జామ్ గాని అవన్నీ షేర్ చేస్తారు. అన్ని కంపెనీస్ లైక్ వాళ్ళ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, రెజ్యూమ్ అప్‌లోడ్ చేసి అవన్నీ ఉంటాయి. బట్ వీళ్ళు మాత్రం గూగుల్ ఫార్మ్స్‌ని ఫాలో చేస్తారు. సో ఇక్కడ లింక్ అయితే ఉంది. దాన్ని క్లిక్ చేసి చూద్దాము. సో నేను చెప్పినట్టుగానే వీళ్ళు గూగుల్ షీట్‌ని అయితే ఫార్మ్‌నైతే వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా గూగుల్ ఫార్మ్స్‌లో మెన్షన్ చేసింది చూడండి. హెచ్‌సీఎల్ టెక్ సర్వీస్ నౌ జాబ్ ఆపర్చునిటీస్ బ్యాచ్ 2024 అయితే వీళ్ళైతే హైర్ చేస్తున్నారు 2024 బ్యాచ్‌కి. టైటిల్ నేను చెప్పినట్టుగానే జీఈటీ రోల్ అనమాట. హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ వాళ్ళు. ఆ బీటెక్‌లో కూడా స్ట్రీమ్స్ అయితే మెన్షన్ చేశారు. అంటే సీఎస్‌సి గాని, ఐటీ గాని, త్రిబుల్ ఈ గాని, ఈసీ వాళ్ళు గాని అని చెప్పి. ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఇయర్ పాస్డ్ ఔట్ వచ్చి 2024 ఓన్లీ అని చెప్పి అయితే ఇచ్చారు. లొకేషన్ పాన్ ఇండియా. పాన్ ఇండియా వైస్‌గా అయితే మీకు లొకేషన్స్ వస్తాయి. మాక్సిమం పాన్ ఇండియా అంటారు గానీ, మెయిన్‌గా వాళ్ళు ఇచ్చేది ఇన్ కేస్ వాళ్ళకి మన సౌత్ ఆంధ్రాలో లేకపోతే వాళ్ళు మెయిన్‌గా ఇచ్చే లొకేషన్ వచ్చి నోయిడా. ఇన్ కేస్ నోయిడా కాకపోతే మెయిన్ బెంగుళూరు ఇస్తారు. బెంగుళూరు కాకపోతే నోయిడా ఇస్తారు. సో ఇక్కడ మినిమమ్ క్రైటీరియా వాళ్ళు ఇచ్చింది 70% అయితే అకాడమిక్స్‌లో ఉండాలి అని చెప్పి. నో బ్యాక్‌లాగ్స్ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ క్యాడ్ సర్టిఫికేట్ ఈస్ మ్యాండేటరీ అన్నారు. సో క్యాడ్ సర్టిఫికేట్ ఏంటనేది నేను వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. సో ఇక్కడ మీకు నేమ్, కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడీ, పర్మనెంట్ సిటీ ఇవన్నీ మీకు తెలిసినట్టన్నీ ఫిల్ చేయండి. ఇక్కడ హెచ్‌సీఎల్ టెక్ అప్లికేషన్ నంబర్ అని ఉంది కదా! దాన్ని అప్లికేషన్ నంబర్ మనం ఎలా తెచ్చుకోవాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పి వాళ్ళు ఒకటి మెన్షన్ చేశారు. దాన్ని క్లిక్ చేస్తే ఇంకొక లింక్ ఓపెన్ అవుతది. ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంది కదా! ఇన్ కేస్ మీరు కొత్తగా రిజిస్టర్ అవుతున్నట్టయితే మీ నేము, ఈమెయిల్ ఐడీ ఇచ్చి రిజిస్టర్ చేయండి. ఇన్ కేస్ మీకు గాని ఆల్రెడీ ఉంటే లాగిన్ అయ్యి ఆల్రెడీ మీరు లాస్ట్ టైమ్ ఎప్పుడైనా అప్లై చేసుంటే లాగిన్ క్లిక్ చేసి, అక్కడ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత హోమ్ పేజ్‌లో మీకు హెచ్‌సీఎల్ రిజిస్ట్రేషన్ ఐడీ అని ఉంటది. దాన్ని ఇక్కడ క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు న్యూ మెంబర్ అయితే ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటే మీకు ఒక హెచ్‌సీఎల్ రిజిస్టర్ ఐడీ అనేది వస్తది. ఆ ఐడీని మీరు ఇక్కడైతే మెన్షన్ చేయాలి. హెచ్‌సీఎల్ టెక్ అప్లికేషన్ నంబర్ ఉంది కదా! ఆ నంబర్‌లో ఇక్కడ ఈ ఫీల్డ్‌లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడీ వస్తది. ఆ ఐడీని ఇక్కడ మెన్షన్ చేయండి. 10థ్ క్లాస్ పర్సెంటేజ్, డిప్లొమా పర్సెంటేజ్, హైయెస్ట్ క్వాలిఫికేషన్, అండర్ గ్రాడ్యుయేషనా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పి మీరు మెన్షన్ చేసి ఇక్కడైతే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ గూగుల్ ఫార్మ్ అనేది వాళ్ళకి వెళ్తుంది. మీ రెస్పాన్స్ అనేది వాళ్ళకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకొని
మీకైతే రెస్పాండ్ అవుతారు. లైక్ మెయిల్ ద్వారా మీరు ఇక్కడ మెయిల్ ఐడీ మెన్షన్ చేశారు కదా! మీ రిజిస్ట్రేషన్ మెయిల్ ఐడీ. దీనికి వాళ్ళు కమ్యూనికేషన్ ఈ మెయిల్‌తోనే కమ్యూనికేట్ అవుతారు. లైక్ వీళ్ళు ఈ రోల్‌కి డైరెక్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారా? లేదా రిటన్ ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారా? అనేది వీళ్ళు మీకు మెయిల్‌తో కమ్యూనికేట్ అవుతారు. వితిన్ 24 అవర్స్‌లో. ఇది మనం అప్లై చేయాల్సిన ప్రాసెస్. వీడియోలో ముందుగా నేను చెప్పినట్టు క్యాట్ సర్టిఫికేట్ ఈస్ మ్యాండేటరీ అని వాళ్ళు చెప్పారు కదా! క్యాట్ సర్టిఫికేట్ అంటే సర్టిఫైడ్ అప్లికేషన్ డెవలపర్ అనమాట. ఇది నేను కొంచెం రీసెర్చ్ చేసి చూసినట్టయితే వీళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూ తీసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకునేలా ఉన్నారు. ఎగ్జామ్ అనేది లేదు. ఈ సర్టిఫికేషన్ సర్వీస్ నౌ పైన మీరు క్యాట్ సర్టిఫికేట్ గాని మీరు గాని ముందుగానే చేసినట్టయితే మీకు సర్వీస్ నౌ పైన మీకు కొంచెం అనుభవం గాని ఉంటే ఈ సర్టిఫికేషన్ కోర్స్ మీరు కంప్లీట్ చేసి కోర్స్ అని కాదు. ఇది ఒక సర్టిఫికేషన్ అనమాట. గూగుల్ చేయండి క్యాట్ సర్టిఫికేట్ ఏందో. ఈ క్యాట్ సర్టిఫికేట్ మీకు సర్వీస్ నో పైన మీకు నాలెడ్జ్ ఉంటే సర్టిఫైడ్ అప్లికేషన్ డెవలపర్ అనమాట ఇది క్యాట్ సర్టిఫికేషను. ఇది చేసి ఈ సర్టిఫికేషన్ గాని మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే ఇక్కడ నాకు తెలిసి ఇక్కడేం అడగలేదు. ఈ గూగుల్ ఫార్మ్‌లో మీరు నార్మల్‌గా ఫిల్ చేసి అయితే సబ్మిట్ చేయండి. కానీ ఇక్కడ క్యాట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ షీట్‌ని అయితే ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఈమెయిల్ రెస్పాన్స్‌లో గాని మీకేమన్నా క్యాట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అంటే ఒకసారి సర్వీస్ నో పైన మీకు అనుభవం ఉంటే క్యాట్ సర్టిఫికేట్ గురించి గూగుల్‌లో చూడండి. అది వాళ్ళకి కమ్యూనికేట్ చేయండి. అప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని తీసుకునే ఆప్షన్ లాగుంది ఇది. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. నేను హెచ్‌సీఎల్ ఆన్‌బోర్డింగ్ ఎలా అవ్వాలి? జాయినింగ్ ఎలా అవ్వాలి? ఫస్ట్ డే ఆన్‌బోర్డింగ్ ఎలా ఉండాలనేది నా హెచ్‌సీఎల్ వ్లాగ్ అయితే మన ఛానెల్‌లో అయితే ఉంది. తప్పకుండా అయితే వీడియో అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సీ యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.